ఏందత్తమ్మా నీ బిడ్డ వస్తాందని సంబరపడతానవా? ఎవరినైతే నేను రావద్దన్నానో మళ్ళా వాళ్ళనే ఎందుకు పిలుస్తాలి కొంపకు? ప్రశాంతంగా బతకడం ఇష్టం లేదా మీకు? ఆమె మనల్ని అందరినీ కాదనుకుని సంవత్సరం నుంచి బతుకుతాంది ఎక్కడో తెలియకుండా. అట్లాంటి ఆమెతోటి మళ్ళా ఎందుకు ఈ బంధుత్వం? ఏంది ఇంత కోపంగా మాట్లాడుతున్నావు? నా బిడ్డ నీకు ఏమన్యాయం చేసింది? ఈ ఇంటి ఆడబిడ్డ, మన ఇంటి ఆడబిడ్డ. వనవాస వెళ్తుంది నా బిడ్డ. ఏడాది నుంచి కనవలేదని పండుగ పబ్బాలకు రావద్దాను నా బిడ్డ. ఎందుకే ఇంతగానో నీకు అంత కోపం నా బిడ్డ మీద? రావద్దు అమ్మా. ఈ జటములకి నాకు కష్టం రాదు. మా ఇంటికి ఆడికి వచ్చింది, మా ఇంటికి మా ఆడికి అసలు రాదు నాకు. అగో వీడేంది రంది కొద్ది కూర్చున్నాడు? ఏందిరా గాల కూర్చున్నావు రని మీద? ఏమైంది? ఇట్రా. ఏం రందిరా? బతుక పనుక అక్కతో రాజంతాను వచ్చిందన్నా. నువ్వేం రంది పడకరా, నువ్వు ఆల్రెడీ చెల్లెకి చెప్పొచ్చిన. చెప్పినా అన్న అక్కయ్య అక్క వస్తాందిరా. పోయినసారే బతుకమ్మ ఒక అక్క లేక ఎంత బాధపడడం మనకు తెలుసు. ఈసారి ఖచ్చితంగా వస్తుంది అక్క. అది లేనిది అలా ఈసారి బతుకమ్మే జరగది. మీ వదిన గానికి ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలైతే దానికి కాలు చేతులని ఇరగొడతా. అది పొలాన్ని పట్టుకుని ఎంత బాధపడుతుందిరా. ఈ పండుగ అది లేకపోతే మనం కూడా బాధపడతాం. అది మనం కలిసే ఈసారి పండుగ చేసుకుంటాం. నువ్వేం రంది పడకరా తమ్మి. మీ వదిన సంగతి నేను చూసుకుంటా. అది ఏం లోలి పెట్టేది, అది పిස්සదిరా. దాని తెలియదురా. ఆడబిడ్డ ఎట్లా చూసుకోవాలో దాని తెలియదు. చెప్పడం కూడా ఇవ్వలేరు దానికి. అది ఏం మనసులో పెట్టుకోకు. ఈసారి పండుగ బ్రహ్మాండంగా జరుగుతుంది. అరే మన ఇంటి ఆడబిడ్డ లేకుండా ఈసారి బతుకమ్మ పండుగ జరగది. ఖచ్చితంగా మన ఇంటి ఆడబిడ్డతోనే ఈసారి పండుగ జరుపుకుంటాము. ఇంటి ఆడబిడ్డను కలకల అనిపించుకొని ఆడబిడ్డ మనసు బాధ పెడితే ఆ ఉసురు మనం వెళ్తాని దాన్ని చెప్పడం ఇవ్వలేరు. ఎప్పుడు కానీ ఆడబిడ్డను మంచి చేసుకుంటేనే ఆ ఇల్లు ఆ ఇంటికి లక్ష్మీదేవి ఉన్నట్టు. దాని తెలియదు పారా. నువ్వేం బాధపడకు. ఈసారి మన ఆడబిడ్డతోనే మన ఇంట్లో పండుగ బ్రహ్మాండంగా జరుపుకుంటాం రా. అత్తుందా అన్న? అక్క అత్తుందా? అత్తే నాకు ఫుల్ సంతోషం, ఇక ఫుల్ సంబరమే. ఆడబిడ్డ అత్తే మన అందరు సంబరమే కాదురా. ఏంటైనా సంబరమే రా ఆడబిడ్డ ఉంటే. అమ్మా అయిందే. నీకు ఒక ముచ్చడి చెప్పాలి. ఈసారి బతుకమ్మ పండుగకు చెల్లెత్తాంది. అత్తందా బిడ్డ? అమ్మా అక్క అత్తున్నారు ఈ పండగకు. అవునా బిడ్డ? ఫుల్ సంతోషం. వస్తా అన్నదే చెల్లె, తప్పకుండా వస్తా అన్నది. అత్తనన్నదా బిడ్డ? ఏమో అట్టి మాట చెప్తానేమో నేను బాధపడతాను అని. లేదే, నీ మొన్న ఊరివేనా ఏడివేనా అనుకున్నావు. చెల్లె దగ్గరికి పోయి దాని కాళ్ళు మొక్కి బతిలాడి ఏడ్చిన. అందరం కూడా బాధపడతాను చెల్లె. పేన బతుకమ్మ పండుగ నువ్వు రాలేదు, మాకు పండగలకి కనిపించలేదే. ఈసారి తప్పకుండా రాలే చెల్లె అని ఏడ్చి బతిలాడినా. అది బయలుదేరచ్చు ఆల్రెడీ. ఇప్పటికే దగ్గర దగ్గర వచ్చి ఉంటది. నువ్వేం రందిపడకే బిడ్డ. మొగలు లేకున్నా గాని ఆ పిల్లాన్ని పట్టుకొని ఒంటరిగా బతకబట్టే ఏడా దినం అవుతుంది బిడ్డను చూడక. అమ్మా నువ్వేం బాధపడకే. దిక్కులేనలకు దేవుడే దిక్కు అన్నారే. నేను మొన్న చెల్లె దగ్గర పోయినప్పుడు చుట్టుపక్కల అందరూ దాని గురించి ఎంత మంచిగా చెప్తారు. ఇక్కడ నా పెళ్ళమేమో దాన్ని అర్థం చేసుకుంటా ఆడిబిడ్డను మంచిగా చూసుకుంటేనే మన ఇల్లు చల్లగా ఉంటుంది అనే సంగతి దాన్ని తెలియదు. దాన్ని నోరుకు భయపడి అది సంవత్సరంకి వెళ్ళి మనకు కంటి కనబడుకుంటూ ఉంటుంది. మొన్న పోయి బతిరాడి కాళ్ళు మొక్కి ఏడిసి వచ్చిన. నీకోసం అమ్మ రంది పెట్టుకుంది అని కూడా చెప్పిన. సరే అన్న, మిమ్మల్ని బాధ పెట్టాను, తప్పకుండా వస్తా అన్నది. ఈసారి చెల్లి వస్తుంది. మా ఇంట్లో బతుకమ్మ పండుగ బ్రహ్మాండంగా జరుగుతుంది. నువ్వేం రంది పడకు. అరే మీ వదిన అన్నదానుకో దాన్ని ఈ పంత సిద్ధపడి చేస్తా. కాళ్ళు ఇడిచి పొయ్యిలో పెడతా. అజ్జ పెట్టే పెయింట్ సరి పండుగకు చెల్లె రాకుండా అయింది. ఈసారి చెల్లె వస్తుంది. అదేమన్నా అన్నదనుకో ఊకుంటా అంట నేను. అమ్మా నీ కాళ్ళకెళ్ళి కట్టుకోవద్దా? సరే బిడ్డ. ఏందిరా అంత ఎట్లా బక్క అయితేనవేంద్ర? నువ్వు తింటలేవా? ఏందత్తమ్మా నీ బిడ్డ వస్తాందని సంబరపడతానవా? ఎవరినైతే నేను రావద్దన్నానో మళ్ళా వాళ్ళనే ఎందుకు పిలుస్తాలి కొంపకు? ప్రశాంతంగా బతకడం ఇష్టం లేదా మీకు? ఆమె మనల్ని అందరినీ కాదనుకొని సంవత్సరం నుంచి బతుకుతాంది ఎక్కడో తెలియకుండా. అట్లాంటి ఆమెతోటి మళ్ళా ఎందుకు ఈ బంధుత్వం? ఏంది ఇంత కోపంగా మాట్లాడుతున్నావు? నా బిడ్డ నీకు ఏమన్యాయం చేసింది? ఈ ఇంటి ఆడబిడ్డ, మన ఇంటి ఆడబిడ్డ. వనవాసం వెళ్తుంది నా బిడ్డ. ఏడాది నుంచి కనవలేదని పండుగ పబ్బాలకు రావద్దాను నా బిడ్డ.
ఎందుకే ఇంతగానో నీకు గంత కోపం నా బిడ్డ మీద? రావద్దు అమ్మా. వచ్చినావా బిడ్డ? నా బంగారు తల్లి మంచిగా ఉన్నావా బిడ్డ? మంచిగున్నమ్మా, మంచిగున్నావా? ఏడవకే. ఇట్లున్నా బిడ్డ. తమ్మి మంచిగున్నావా? ఆరోగ్యం మంచిగుందా? మోడల్ అల్లుడు మోడల్ అంజి మోడల్. అన్నేడే ఇప్పుడు గిట్టు వేయండి బిడ్డ. బాగున్నావా వదిన? ఇప్పటిదాకా బాగానే ఉన్నమ్మా. ఇక నువ్వు వచ్చినావు కదా ఇంకేం మంచిగా ఉంటది. అయినా మమ్మల్ని అందరినీ కాదనుకొని పోయిందానివి. ఏదో మీ అన్న పండగ కదా అని మాట వరుసకు బతిలాడి పిలవంగానే వచ్చినావా? కాదనుకున్నదాన్ని మళ్ళెందుకు వచ్చినావు? అయినా ఎవరెవంతో తిరిగినవో ఎక్కడెక్కడ తిరిగినవో నువ్వు ఇంటికి వస్తే మా పరువేం కావాలి? ఏం మాట్లాడుతున్నావు వదినే? నన్ను అట్లా అనడానికి నీకు నోరు ఎట్లా వస్తుంది? అయినా కట్టుకున్నాడు చక్కగా లేకపోతే దానికి నేనేం చెయ్యాలి? వాడంత తాగుపోతైనా కలిసి ఉందాం రారా అన్న. వాడు గదే తాగుడు వచ్చి మళ్ళా గదే కొట్టుడు. వాంతో నేను ఎట్లా బతకాలి? నా పిల్లగాన్ని నేను చాదుకుంటున్నా. మిమ్మల్ని 1 రూపాయి అడుగుతున్నానా? మీ ఇంటి మీద పడి బతుకుతున్నానా? నన్ను దాన్ని మాటలు ఎందుకు అంటున్నావు వదినే? ఇగో వదినే, భర్తకు దూరం ఉన్న ఆడోళ్ళందరూ చెడిపోయినట్టు కాదు. అట్లానే భర్తతో కలిసి ఉన్న ఆడోళ్ళు మంచిగా ఉన్నారని గ్యారెంటీ లేదు. అసలు ఆడదని మంచితనం, చెడ్డతనం, లంగతనం, దొంగతనం అనేది ఆడది భర్తతో కలిసి ఉంటుందా విడిపోయి ఉంటుందా అనే దాని మీద ఆధారపడి ఉండదు. వాళ్ళ హృదయంలో ఉన్న నమ్మకం, విలువలపై ఆధారపడి ఉంటుంది. గింత దారుణంగా మాట్లాడడానికి నీకు నోరెట్లొస్తుంది? అయినా ఎదుటల జీవితాలని నువ్వెట్లా నిర్ణయిస్తావు వదినే? నీకు నోరెట్లొస్తుంది? ఊకో బిడ్డ ఊకో. ఎందుకే అట్లా మాట్లాడతారు? నా బిడ్డ కొడుకు లెక్క, ఒక మొగరాయుని లెక్క కొడుకుని చాదుకొని బతుకుతుంది. దాన్ని అన్నోళ్ళకి ఏం మంచి జరగదు. చూడత్తమ్మా, మీరిద్దరు ఏవేవో చెప్పినంత మాత్రాన అబద్ధం నిజం కాదు, నిజం అబద్ధం కాదు. నీ బిడ్డే కదా మనల్ని అందరినీ కాదనుకొని పోయింది. ఎట్లా బతుకుతాంది మరి? ఒక్కనాడన్నా అన్న నా పరిస్థితి గీదాన్ని ఒక్కరోజు కూడా ఫోన్ చేసి అడగలేదు. అమ్మా నాకు మీతో అవసరం ఉందని ఒక్కరోజు కూడా నీ దగ్గరికి రాలేదు. ఎట్లా బతుకుతాంది ఒంటరిగా? అయ్యో వదినే, ఎందుకు అడుగుతా నేను? అనరాని మాటలన్నావు పోయిన బతుకమ్మ రోజు. గిదే లొల్లి చేసినావు రాకుండా. నేను ఎట్లా అడుగుతా? నేను వీళ్ళతో మాట్లాడితే వీళ్ళని అరిగోసలు పెడుతున్నావు. నన్ను ఎట్లా మాట్లాడనిస్తున్నావు? నేనేం గోసలు పెడతానా? నాకేం అవసరం? ఏం మాట్లాడుతున్నావు? ఉందా? నాకే ఎదురు సమాధానం చెప్తావా? నిన్ను ఏం మాట్లాడతానే? నేను మాట్లాడిన దాంట్లో అబద్ధం ఏముంది అయ్యా? నేనేమన్నా అబద్ధం చెప్తానా? నా చెల్లె గురించి నీచంగా మాట్లాడి అవమానిస్తున్నావు కదా దాన్ని. ఏం తెలిసే నా చెల్లె గురించి? దాని రెక్కల కష్టం మీద బతుకుతాందే. నువ్వు అనుకున్నట్టు అది బతుకుతలేదే. దరిద్ర ముఖం దానా. నీకు బండేడు తీసుకొస్తే గిన్నెడు చేసుకొని తింటావే. నా చెల్లె ఎట్లా బతుకుతుందని అడిగినావు కదా. పూట కది కడుపు చంపుకొని రూపాయి వెనకేసుకుంటూ ఆ పిల్లగాన్ని బడికి చదివించుకుంటూ దవాఖానా ఖర్చులు తీసుకుంటూ దాని బతికేదో బతుకుతుంది. దాని కష్టం చూడవు, సుఖం చూడవు. దాన్ని మాత్రం అనరాని మాటలు అంటావు. అది నీ చెల్లో అక్కువ అట్లుంటే ఆ పరిస్థితులు నువ్వు మాట్లాడతావానే? ఎందుకంటే నీకు అంత మంట? ఎన్నడూ అర్థం చేసుకుంటావే? ఇంటి ఆడబిడ్డ చల్లగుంటేనే ఇల్లు చల్లగుంటది. అది ఎన్నడూ తెలుసుకుంటావు నువ్వు? అవునే, నీ అక్కకో నీ చెల్లకో నా బిడ్డ సొంటి కథ గిట్నే మాట్లాడదు అదే నువ్వు. మధ్యలో మా అక్క ఎల్లెల ముచ్చటేందుకు? వాళ్ళేం పాపం చేసేళ్ళు కదా. ఎదుటోళ్ళను అనే ముందు 1కి 100 సార్లు ఆలోచించి అనాలనే. ఉట్టిగానే బట్టగాల్చి మీదేయకూడదు. ఇవాళ రేపు భార్యాభర్తలు కష్టపడితేనే సంసారం ఇల్లు కష్టమవుతుంది. అట్లాంటిది నా చెల్లె మూయలేని భారాన్ని దాని భుజాలను వేసుకొని పిల్లగాన్ని సాదుకుంటూ దాని బతికే బతుకుతుంది. ఒంటరిగా బతికే నా చెల్లె కట్ట నీ కనబడతలేదానే? ఇగో, ఒంటరిగున్న ఆడోళ్లకు మీలాంటి వాళ్ళ మెప్పులు, సానుభూతి, పొగడ్తలు ఇవ్వకున్నా పర్వాలేదే. కానీ నోటికి ఎంత మాట్లాడి వాళ్ళను బాధ పెట్టకుల్లి. వాళ్ళ మీద లేనిపోని నిందలేయకుల్లి. మంచోళ్లకు మంచి బుద్ధులే ఉంటాయి బిడ్డ. ఇట్లాంటి చెడ్డలకు ఎంత చెప్పినా చెడ్డ బుద్ధులే ఉంటాయి బిడ్డ. వీళ్ళు మారరు. ఇగో వదినే, కట్టం చేసి బతకటోనికే ఎదుటోళ్ళ కట్టం విలువ తెలుస్తుంది. నువ్వు నా కట్టాన్ని గుర్తించకపోయినా మంచిదే. నన్ను మాత్రం నీ మాటలతో బాధ పెట్టకు వదినే. నువ్వెందుకు ఎడతావు చెల్లె? ఈ లొల్లులు ఉట్టడానికి అన్నిటి కారణం నువ్వే. నా చెల్లెని ఏడిపించేదానివి. నా ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు. నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదే. నడు నీ ఎవరింటికి. వదినా,
అద్దన్నా ఇగో వదిన, నా వల్ల మీరు గొడవలు పెట్టుకోకూరి, నేను వెళ్ళిపోతా. వద్దు బిందు, నిన్ను నేను చాలా బాధ పెట్టిన, నన్ను క్షమించు. వదిన, నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. నువ్వు మారినావు, మాకు అదే చాలు. నువ్వు మంచిగా ఉంటేనే మేమందరం సంతోషంగా ఉంటాం వదిన. ఒంటరిగా నువ్వు ఎన్ని కష్టాలు పడతానో నాకు ఇప్పుడు అర్థమైంది. అనరాని మాటలు అన్నా, నిన్ను అర్థం చేసుకోలేకపోయినా, నన్ను క్షమించు. వదిన, అన్ని మాటలు మాట్లాడకు. నువ్వు మారితే అంతే చాలు, అందరం సంతోషంగా ఉంటే అంతే చాలు వదిన. మంది మాటలు పట్టుకొని చెప్పుడు మాటలు విని తప్పుడు మాటలు మాట్లాడినా క్షమించు బిందు నన్ను. చెల్లె ఇప్పుడు బుద్ధి వచ్చిందిరా దీనికి. అయితే బిడ్డ కోడలు మారింది, అదే చాలు. ఇద్దరు కలిసి వదిన ఆడబిడ్డలు ఈ సంవత్సరం అన్నా పండుగ మంచిగా చేసుకుందాం. ఎటువైనవే? ఎప్పుడు వచ్చినవురా? పెద్దమ్మా, నేను ఇంతకు ముందే వచ్చిన. బాగున్నావారా? బాగున్నది. నా మంచిగా ఉన్నారా మీరు? బాగున్నాం. ఎటు వచ్చిర్రవ్వా? ఇక పుట్టమని తీసుకురావాలి కదా, ఇలా బొడ్డమ్మ. బిడ్డ పోదాం, పోయేద్దాం. సరే పోయేద్దాం. ఏంటిది బొడ్డమ్మ అంటే ఏంటిరా? నానమ్మ చెప్తుంది వీను బొడ్డమ్మ అంటే. పుట్టమందు తీసుకొచ్చినాక నానమ్మ బొడ్డమ్మ అంటే ఏంటిది, చిన్న బతుకమ్మ అంటే ఏంటిది, సద్దుల బతుకమ్మ అంటే ఏంటిది అన్నీ చెప్తుంది. సరేనా? పామత్ మనం బొడ్డమ్మ కోసం పుట్టమందు తెద్దాం. తల్లిని కాంచను, అందరినీ చల్లగా చూడు. మా ఊర్లో ఉన్న అందరినీ చల్లగా చూడు తల్లిని. బిడ్డమ్మ తల్లిని బాంచను, అందరినీ చల్లగా చూడు. మా బిందు ఛానల్ కూడా చల్లగా చూడు తల్లి. ఇంకా సవితమ్మ వాళ్ళ ఇంటి కాడ బొడ్డమ్మని పెట్టిరట, మా అమ్మ పైసలను బియ్యం ఇచ్చిరమ్మని. సరే పోదంపా. అప్పుడే వచ్చినారా? దారి పోయి కొన్ని పోయండి అమ్మ. కొన్ని దరిగా కూర్చోది.
ఇదంతా ఏంటి నానమ్మ? ఇది బొడ్డెమ్మరా. అసలు బొడ్డమ్మ అంటే ఏంటిదమ్మా? ఎందుకు ఆడతారు? బొడ్డమ్మ అంటే భూమాతకు ప్రతిరూపం బిడ్డ. పుట్టమన్ను తెచ్చి భూమిని పూజించడం. మట్టిని తీసుకొచ్చి బొడ్డమ్మని చేసి పూలతో అలంకరించి భూదేవిని మన ఇంటికి ఆహ్వానించినట్లురా. అంత మంచి సాంప్రదాయాన్ని ఈ రోజులలో అందరూ మర్చిపోయారు. ఏమైనా ఫోన్లలో మొహాలు పెట్టి టైం పాస్ చేసుకుంటా ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు. ఆ రోజుల్లో ఈ ప్లాస్టిక్లు కృత్రిమ వస్తువులు వాడేటోళ్ళు కాదురా. వాళ్ళ సంపద ఏమున్నా ఈ పుట్టమన్ను పువ్వులు ఆకులే వాళ్ళ సంపద అనుకునేటోళ్ళు. ఆ రోజుల్లో ఊరంతా ఒక్క కుటుంబం లాగా ఉండేటోళ్ళు. ఇక్కడ బువ్వ కోసం అందరం కలిసిమెలిసి ఉండేటోళ్ళం బిడ్డ. ఈ కాలంలో పైసల కోసం ఒకరినొకరు బంధాలను తెంపుకుంటున్నారు. మరీ దారుణంగా ఒకరినొకరు చంపుకుంటారు. అమ్మ బొడ్డమ్మ తల్లి ఆ రోజుల్లో పంటలు బాగుండాలని వానలు బాగా పడాలని మొక్కుకునేటోళ్ళు. కానీ ఈ కాలంలో ఇలా మొక్కుతున్నాం. మృగాల లెక్క ఉన్న మనుషుల గుణాలను మార్చు. మా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ అందరి మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉండేలా దీవించి బొడ్డమ్మ తల్లి. దీవించమ్మా బొడ్డమ్మ. ఇక అందరం ఆడుకున్నాం పండుగ. పాండి ఆడుకున్నాం పండుగ. బొడ్డమ్మ బొడ్డమ్మ కోల్ బిడ్డలెందరే కోల్. నీ బిడ్డ నిలగావురు కోల్ నిత్యంలో చెట్టగావురు కోల్ నిత్యంలో చెట్టేసి కోల్. నీ బిడ్డ నిలగౌరు కోల్ నిత్యంలో చెట్టేసి కోల్. చెట్టుకు కోల్ నిత్య నిలువసి కోల్ నిత్యంలో చెట్టేసి కోల్ నిత్యం నిలువసి కోల్. నిద్రవో బొడ్డమ్మ నిద్రవో అమ్మ నిద్రకు నీళ్ళు నీకు వెళ్ళలు. అత్తమ్మ వస్తుంది దేవుని దగ్గర పెట్టి. సరే అత్తమ్మ. ఇటు మీ అమ్మ కంటే నేను ముందు పెట్టు. అయిపోయింది. నాది ఫస్ట్ అయిపోయింది. అమ్మయ్య చిన్న బతుకమ్మ వేసుడైతే అయిపోయింది. ఆడుకున్నాం పట్టు. అవునమ్మాయి చిన్న బతుకమ్మ ఎందుకు పెడతారు? హిమాలయ అమావాస్య నాడు మొదలయ్యే బతుకమ్మనే చిన్న బతుకమ్మ అంటారా. ఈ బతుకమ్మను నీలాంటి చిన్న పిల్లలు ఇంట్లో దొరికే పూలతోనే పేర్చి ఆడుకుంటారు. చిన్న బతుకమ్మను అందరూ కలిసి ఆడుకున్న తర్వాత ఇంట్లో తులసమ్మ దగ్గర గాని దగ్గరలో ఉన్న గుడిలో గాని పెట్టొస్తారా. ఇట్లా 9 రోజులు ఆడుకుంటారు బతుకమ్మను. మరి రెండో బతుకమ్మని ఏమంటారు? రెండో రోజు బతుకమ్మనే బొడ్డమ్మ తల్లి బతుకమ్మ అంటారా. పల్లె తల్లితనానికి పంటల సంపదకు ప్రతీక. శ్రీశక్తి గృహశాంతి కోసం బొడ్డమ్మ తల్లిని మొక్కుకుంటారు. మరి మూడో బతుకమ్మ చెప్తారా? మూడో రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ అంటారా. అటుకుల బతుకమ్మకు బియ్యంతోని అన్నం నైవేద్యం అండి పెడతారు. ఆ అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం ఇయ్యాలని మొక్కుతారు. మరి నాలుగో రోజు బతుకమ్మని ఏమంటారు? నాలుగో రోజు బతుకమ్మను నానబియ్యం బతుకమ్మ అంటారు. కుటుంబం మంచిగా ఉండాలని మొక్కుకుంటారు. అన్నం దొరకాలని మొక్కుతారు. మరి ఐదో రోజు బతుకమ్మని ఏమంటారు? ఐదో రోజు బతుకమ్మను ఆపప్పు బతుకమ్మ అంటారా. ఈ రోజు ముఖ్యంగా పప్పులతోని ప్రసాదాలు వండి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. అమ్మవారు ఆదిత్యం పొంది మనకు ఆశీర్వాదం ఇస్తది. మరి ఆరో బతుకమ్మ ఏంటిది అత్తమ్మ? ఆరో బతుకమ్మ అంటే అలిగిన బతుకమ్మరా. అలిగిన బతుకమ్మను ఆడరు. ఆ రోజు అర్రం అంటారా. మరి ఏడో బతుకమ్మ? ఏడవ రోజు బతుకమ్మను వేనా బతుకమ్మ అంటారా. వేన అంటే తానం. చెరువుల దగ్గరికి పోయి నదుల దగ్గరికి పోయి బతుకమ్మను నింపుతారు. ప్రకృతికి నీటి దేవతలకు పూజలు చేసి కృతజ్ఞత చెప్పుకుంటారు. మరి ఎనిమిదో రోజు బతుకమ్మను అష్టమి బతుకమ్మ అంటారా. దుర్గాష్టమి రోజు జరుపుకునే బతుకమ్మనే అష్టమి బతుకమ్మ అంటారు. ఈ రోజు దుర్గామాతకి భక్తితో పూజ చేస్తారు. మనకు బలాన్ని ధైర్యాన్ని ప్రసాదించమని ఈ రోజు బతుకమ్మకు మొక్కుకుంటారా. మరి 9వ రోజు బతుకమ్మని ఏమంటారు? మహానవమి నాడు చివరి రోజు జరుపుకునే బతుకమ్మనే సద్దుల బతుకమ్మ అంటారు. దీనినే పెద్ద బతుకమ్మ అని కూడా అంటారు. రంగురంగుల పూలతో ఎత్తైన బతుకమ్మను తయారు చేస్తారు. ఊరంతా కలిసి ఆడుతూ పాడుతూ బతుకమ్మలను చెరువులో నింపుతారు. 9 ఒద్దుల బతుకమ్మ పండుగకు ముగింపు. చిన్న బతుకమ్మ నుంచి పెద్ద బతుకమ్మ వరకు ప్రకృతికి కృతజ్ఞత, పంటల పండగ, శ్రీశక్తి ఆరాధన ఇవన్నీ బతుకమ్మలో ఉంటాయి. అవును వదిన. చూసినావా వదినే,
చూస్తుండగానే చిన్న బతుకమ్మ అయిపోయింది. రేపే సద్దుల బతుకమ్మ. లేరి మనం బతుకమ్మ అక్కడ పెట్టుకొని ఆడుకుందాం. ఏమేం చెల్లే ఇంకా పేరు చూడే కాలేదా? ఊరంతా పోయి సవాడు కాడ అందరూ ఆడుతూనే ఉన్నారు. మీరు ఎప్పుడు పెడతారు ఇంకా? అమ్మా నువ్వన్న దెబ్బ చేయించే. అయ్యో ఆగరాదు, బతుకమ్మ వేసుకోవద్దా? అయ్యో నీకైతే ఎప్పుడు నీ మళ్ళీ మా చెల్లె అయిపోయిందన్న పేర్చుడు అయిపోయింది. ఇక ఓడమే మా ఇంటికి రమ్మంటే ఉరుకులాడతా కానీ పని కాడ అయితే వెనకకుంటావు. నువ్వే వచ్చినా నాని డ్రెస్ అల్లుడికి? మంచిగుందా? నా మనవడు మెర్తాండు. ఏమాట ఏమిటి పాటలు ఏమాట ఆడుతుర్రు? ఇట్లనే నాట ఆడుకునేది. ఉయ్యాల ఉయ్యాల అని పాట పాడుకుంటే మంచిది. ఉయ్యాల పాట అని పాడుకోవాలి. ఏం ఎగుడు ఏం తుంకుడు ఏంది ఇది కథలు? ఏం డీజర్ పెట్టేది? మా కాలంలో అయితే మన తెలంగాణలో ఎంతో అందంగా ఎంతో భక్తితో జరుపుకునే పండుగల్లో ఒకటి ఈ సద్దుల బతుకమ్మ బిడ్డ. ఇది కేవలం ఒక పండుగ కాదు, మన జీవితంతో ప్రకృతితో మన బంధాన్ని గుర్తు చేసే ఒక ఆధ్యాత్మిక వేడుక. గతంలో గ్రామాల్లోని మన పెద్దవాళ్ళు బతుకమ్మను ఎంతో భక్తితో తయారు చేసేటోళ్ళు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కలిసి పూలనేరి అందంగా అలంకరించి అమ్మవారి ముందు పెట్టి బయటకు తీసుకొచ్చి మంచిగా ఆడుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు కొత్త తరం కొంతవరకు అన్నట్టు డీజేలు పెట్టుకొని పాటలు పెట్టుకొని బతుకమ్మ ముందు డ్యాన్సులు చేస్తారు. ఇదంతా మన పెద్దోళ్ళు పైనుండి చూస్తే బాధపడతారు బిడ్డ. ఎందుకంటే ఇది కేవలం వినోదం కాదు, ఇది ప్రకృతి జీవనాన్ని మన సంస్కృతి సంప్రదాయాన్ని గౌరవించే వేళ. మన పెద్దవాళ్ళు ఎంతో సరళంగా ఎంతో సమగ్రంగా ఎంతో భక్తితో బతుకమ్మను జరుపుకునేవారు మనం అందరం గుర్తు చేసుకోవాలి. మన పెద్దలలాగా అందరం కలిసి పూలనేరడం పాటలు పాడుతూ సమూహంగా ఆడడం ద్వారా మనము మన ఐక్యతను పెంచుకోవచ్చు. ఇలా పెంచుకోవడం వల్ల ప్రకృతిని ప్రేమించే సంస్కృతిని కొనసాగించవచ్చు. అందుకే ఈ జనరేషన్ కూడా కొత్తదాన్ని ఇష్టపడుతూనే మన సంప్రదాయాలని కాపాడడం చాలా ముఖ్యం. భక్తితో గౌరవంతో బతుకమ్మను జరుపుకుందాం, మన సంస్కృతిని నిలిచేలా చూసుకుందాం. ప్రతి పాటలో భక్తి ప్రేమ శాంతి నిండి ఉండేది బిడ్డ. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టు మన సంస్కృతి సాంప్రదాయం ప్రకారమే ఆడుకుందాం. అన్నా ఇక డీజేలు పెట్టకుర్రి. మరి పాట ఎవరు పాడతారు? మల్లవ్వ పాడు. సరే పాడు.
మంచిగా గుండ్రంగా ఇరుక్కుంటా వంగి మంచిగా వాడండి. ఉయ్యాలో రమ 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 ఉయ్యాలో రమణేశి రామ ఉయ్యాలో రమ 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 ఉయ్యాలో రమణేశి రామ ఉయ్యాలో అటెన్గా నిందలతో ఉయ్యాలో ఐలేని మల్లు ఉయ్యాలో అతనికే నిందెళ్తూ ఉయ్యాలో ఐలేని మల్లు ఉయ్యాలో బేగు బేగున తలుతూ ఉయ్యాలో బెజ్జంగి నరసింహులు ఉయ్యాలో ఉయ్యాలో అందరిని తలిసి ఉయ్యాలో గంగ నిన్ను మరిసి ఉయ్యాలో ఉయ్యాలో అందరిని తలిసి ఉయ్యాలో మూడేసి పువ్వేసి సందమామ మూడు జాములాయ సందమామ పూలేసి సందమామ మూడు జాములాయ సందమామ నాలుగేసి పువ్వేసి సందమామ నాలుగు జాములాయ సందమామ ఐదేసి పువ్వేసి సందమామ ఐదు జాములాయ సందమామ శివునికి సిరిగద్ద సందమామ నాకు సరగద్ద సంద పిల్లలు రారీ చెరువులో కొద్ది నీళ్ళు వచ్చినాయి ఆ వదినా. అవునరా, వర్షాలు బాగా పడ్డాయి, వానకు మంచిగా చెరువు అంతా నిండి మస్తు కాలువలో పోతున్నాయి కదా. ఈసారి బతుకమ్మ పండుగ మంచి అనిపించింది నాకు శుభ సంబరం అయింది. నా బిడ్డ బంగారు పళ్ళు వచ్చినాకనే నాకు ఇలా పండుగ లెక్క అనిపిస్తాను. అవును అయితే దుఃఖంగా ఉన్నక్క, ఈసారి అయితే ఎంత సంబరం అనిపించింది. అవును, బిడ్డ వచ్చింది కదా అందుకే సంబరపడతాను. నా బిడ్డ నా కోడలు నా బంగారు తల్లులు.